హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్ గురించి అయితే చూద్దాము. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యం అయితే మీ జీవితాన్ని మార్చేసేటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. ఎస్ఐ నోటిఫికేషన్ విడుదలైంది. సో డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుందండి. 50,000కు పైగా జీతం అయితే వస్తుందండి. అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువగా ఉంది. మరి ఎక్కడి నుంచి విడుదల కావడం జరిగింది, ఏంటి దీని పరిస్థితి మొత్తం కూడా క్లియర్గా చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు కూడా మన ఛానల్ చూస్తూనే ఉండండి. మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే వేకెన్సీ సర్క్యులర్ అనేటువంటి పేరుతో ఇదైతే రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, సో ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ జనరల్, సో సహస్త సీమాబాల్ SSB నుంచి ఈ నోటిఫికేషన్ రావడాన్ని మనము చూడవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, నేపాల్ అండ్ సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్ నుంచి కూడా అయితే తీసుకుంటారండి. సో ఫర్ ఫిల్లింగ్ అప్ ది పోస్ట్ సబ్ ఇన్స్పెక్టర్, ఓకే, పియోనియర్, సో డ్రాట్మ్యాన్, కమ్యూనికేషన్ అండ్ స్టాఫ్ నర్స్ ఫీమేల్. సో ఈ విధంగా అయితే మనకు ఎస్ఐ నోటిఫికేషన్లు అయితే విడుదల కావడం జరిగింది. సో ఇవన్నీ కూడా గ్రూప్ బి ఉద్యోగాలండి, నాన్ గెజిటెడ్. ఓకేనా, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్. సో సశస్త్ర సీమాబల్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్గా చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావడం జరిగింది. మరి దీనికి శాలరీ కనుక చూసినట్లయితే 35,400 నుంచి 1,12,400 వరకు అయితే మనకు శాలరీ అయితే ఉంటుందండి. ఇక చూద్దాం. నేషనాలిటీ సిటిజన్షిప్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్, సో సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి కంపల్సరిగా. సో సబ్ ఇన్స్పెక్టర్ డ్రాట్మ్యాన్, సో ఫస్ట్ ముందుగా పియోనియర్ అండ్ స్టాఫ్ నర్స్ ఫీమేల్ అయితే, నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ డ్రాట్మ్యాన్ అండ్ కమ్యూనికేషన్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ నేపాల్ అండ్ భూటాన్ కూడా ఉండవచ్చు అంటూ మనకైతే మెన్షన్ చేశారు. సో ఇక చూడండి ఫ్రెండ్స్, మరి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయంటే మొత్తము 39 ఉద్యోగాలు ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ పియోనియర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ డ్రాట్మ్యాన్, నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్, సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్స్ అండ్ ఫీమేల్. సో ఈ విధంగా అయితే మనకు ఈ యొక్క ఉద్యోగాలు ఉండడాన్ని అయితే మనము చూడవచ్చండి. సో కేంద్ర హోంశాఖ పరిధిలోని ఈ ఉద్యోగాలు. ఓకేనా. సో ఈడబ్ల్యూఎస్ అయితే మనకి ఇక్కడ అప్లికేబుల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. 10% రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏజ్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ అప్ టు 30 ఇయర్స్ అండి, అప్ టు 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉండొచ్చు. సబ్ ఇన్స్పెక్టర్ డ్రాట్మ్యాన్ 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఉండవచ్చు. మరి సబ్ ఇన్స్పెక్టర్ పియోనియర్ వచ్చేసి డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీర్, డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సబ్ ఇన్స్పెక్టర్ డ్రాట్మ్యాన్, సో ఎసెన్షియల్స్ అయితే చూద్దాము. సో మెట్రికులేషన్ పాస్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ బోర్డ్, మెట్రికులేషన్ అండి. ఓకేనా. నెక్స్ట్ 2 years నేషనల్ ట్రేడ్మెన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద రికగ్నైజ్డ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఈక్వలెంట్. ఓకేనా. నెక్స్ట్ 2 year సర్టిఫికేట్ కోర్స్ ఆర్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ AutoCAD ఫ్రమ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. ఓకే, ఈ విధంగా అయితే అడుగుతున్నారు. సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్ అయితే అప్ టు 30 years అండి. డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఆర్ సైన్స్ విత్ ఫిజిక్స్. ఓకే, ఇవన్నీ కూడా ఉండాలి. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్స్ వచ్చేసి ఫీమేల్ 21 to 30 years ఉండాలి. షుడ్ హ్యావ్ పాస్డ్ 10+2 ఇంటర్ ఉండాలి. సైన్స్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటూ మనకైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో షుడ్ హ్యావ్ 3 years ఆఫ్ డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ ఫ్రమ్ అండ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్గా చెప్పుకోవచ్చు. సో రికగ్నైజ్డ్ అయి ఉండాలి. మరి లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్, ద క్రూషియల్ డేట్ టు డిటర్మైన్ ఏజ్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అబోవ్ పోస్ట్ అంటూ మనకైతే ఇవ్వడం జరిగిందండి. సో ఫీ వచ్చేసి యూఆర్ అన్రిజర్వ్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అండ్ ఓబీసీ కేటగిరీ వారికి సో విల్ రిక్వైర్ టు పే ఎగ్జామినేషన్ ఫీ అమౌంటింగ్ 200 rupees. ఓకేనా. సో నెక్స్ట్ ఓన్లీ త్రూ నెట్ బ్యాంకింగ్ ద్వారానే పే చేయాలి. క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ విచ్ విల్ బీ నాన్ రిఫండబుల్. However, SC/ST ex-servicemen and female candidates are exempted from the payment. మరి హౌ టు అప్లై అండి. సో యాక్చువల్గా చెప్పాలంటే ఇంకా దీని అప్లై డేట్ అయితే రాలేదండి ఇంకా. ఓకేనా, అప్లై డేట్ రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో అప్లికేషన్ డేట్ రాగానే మీకైతే
ఇన్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. హోమ్ అఫైర్స్ సెంట్రల్ హోమ్ అఫైర్స్ డిపార్ట్మెంట్లో మనకి ఉద్యోగాలుగా అయితే చూడవచ్చు. ఓకేనా. ఎస్ఐ ఉద్యోగాలు, సబ్ ఇన్స్పెక్టర్, ఓకే, వివిధ కేటగిరీల్లో. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ. బాయ్.